కూడా రాజబాబు గారి గురించి మరి పాస్టర్లందరూ కూడా చాలా గొప్పగా చెప్పి మాట్లాడి ఉన్నారు. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం ఎంతగా పోడారంటే నిజంగా అందరూ గొప్పగానే చెప్తారు. ఆయన వ్యక్తి గొప్పవాడు కాబట్టి గొప్పగా మాట్లాడారు, అంతే కదండి. మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి. రాజబాబు గారు నాకు మధ్య గారు అవుతారండి. మరి ఆయన భార్య వచ్చేసి మా పిన్ని కూతురు, మా చెల్లెలు అవుతుంది. అయితే ఆయనను మా ఆయన గారు కూడా రైల్వే డిపార్ట్మెంట్లో చేసేవారంట, నాకు తెలియదు. నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే మీ ఆయన సంపతరావు గారు నేను ఫ్రెండ్స్ అమ్మ రైల్వేలో డ్యూటీ చేసావు అన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళడం, వాళ్ళతో కూర్చొని భార్య భర్తలు ఇద్దరితో కూర్చొని మేము మాట్లాడుకొని వచ్చేస్తుంటే ప్రేర్ చేయరా ప్రార్థన చేయండి అనేవాడు. ఆయన ప్రార్థన చేసి వచ్చేసేదాన్ని. అయితే ఎక్కువగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటలో పడిపోయి మర్చిపోయి వస్తున్నా సరే ప్రార్థన చేయండి అని ఎక్కువ ప్రార్థన చేయించుకునేవారు. అంతేకాకుండా మేము మరి వాక్యం చెప్పడానికి మరి స్పీకర్గా వెళుతూ ఉంటామండి అనేక ప్రాంతాల్లో. ఆయనతో చెప్పినప్పుడు కొన్ని సలహాలు మాకు ఇస్తూ ఉండేవారు అనమాట. ఇలా చేయండి, ఇలాగ వెళ్ళండి, ఇలాగ మాట్లాడండి అన్నప్పుడు అలాగే చేసేదాన్ని. అయితే నేను 22వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తేప్పటిగా అమ్మాయి అందరూ అక్క కొంచెం ప్రార్థన చేయక ఆయన గురించి అంటే నేను లోపలికి వెళ్ళాను అనమాట. ఇంట్లోకి వెళ్తేప్పటికి మూడో పాప పక్కనే కూర్చుంది, అమ్మాయి పక్కనే కూర్చుంది. ఆయనకేమో ఇట్లా ఇలా పెట్టుంచారు అనమాట. గాలి రావట్లేదన్న ఏమో నాకు అర్థం కాలేదు. అసలు అలా చూసేటప్పటికి నాకు చాలా బాధేసి ఇంకా కడ నిండా నీళ్లు కుక్కొని బయటకు వచ్చేస్తుంటే ఆయన వెళ్ళేదా నన్ను పిలిచారండి. చేయి పెట్టి ఇట్లా పిలిచి ప్రార్థన చేయమని సైగ చేశారు. అసలు ఎంత వేదంతో నేను ఆ ప్రార్థన చేశానంటే, ప్రభు మరి రాజబాబు గారిని చిత్త ప్రభు ఏమైందో మాకు తెలియదు, ఆయన కాస్త మంచి ఆరోగ్యం ఇవ్వమని 22వ తారీఖున ప్రార్థన చేసి వెళ్ళానండి. మరి చనిపోయారనేటప్పటికీ నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, మర్యాదస్తుడు, అండి అనే పిలుస్తాడు ఎవరినైనా సరే. నన్ను కూడా రండి కూర్చోండి వదిలిగానే అవుతా అయినా కానీ రండి కూర్చోండి అనే పిలిచేవారు. అంతేకాకుండా ఆయన బాధ్యతలు సంఘం పట్ల కానీ, భార్య పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ తన బాధ్యతలు క్రమంగా చక్కగా నెరవేర్చుకున్నారండి. మరి అన్ని విషయాల్లో ఆయన నెంబర్ 1 అని నేను చెప్తాను. మరి ఇలాంటి వాళ్ళు మరి దేవుడు మరి ఇంత తొందరగా తీసుకుంటారని నేను అనుకోలేదు. నిజంగా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారని నమ్ముతున్నానండి. కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగా.